ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అలాగే ఈ బుడ్డోడు పుట్టగానే మాట్లాడ మొదలు పెట్టాడంట. ఇంతకీ ఆ బుడ్డోడు ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with his team. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఎవరు ప్రెగ్నెంట్? ఎవరు? ఏమే కడుపుతోటి ఉన్నావు, ఎక్కువ మాట్లాడకే. అలాగే అండి. బాబు జాగ్రత్త. బాబు కడుపులో తంతున్నారండి. ఏంటి వాడికి అప్పుడే నా పర్ఫార్మెన్స్ తెలిసిపోయిందా? అబ్బా అది కాదండి, కొంతసేపు ఉంటే బిడ్డ అడ్డం తిరిగేలా ఉన్నాడు. మొత్తం ఇండస్ట్రీ అని యాక్టింగ్ కి అడ్డంగా ఉన్నారే, వాడు అడ్డంగా ఉంటే లెక్క. హాస్పిటల్కి వెళ్తున్నాం, నీకు హాస్పిటల్ కొత్త, డాక్టర్ నీకు ఆపరేషన్ చేస్తానని అనుకో, జాగ్రత్త, భయపడకే. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎన్నో ఆపరేషన్లు చేయించుకుంటేనే నీకు పెళ్ళాన్ని అయ్యాను. మీరు భయపడకండి, నాకేం కొత్త కాదు. ఈ రోజు నాకు కొడుకు పుడతాడో అమ్మాయి పుడతాడో ఏంటి అర్థమయ్యట్లేదు, టెన్షన్ గా ఉంది. ఏమే అరసెక్రిచే కొడుకు అడవాలి, మన పర్ఫార్మెన్స్ చూసి జడ్జిలు అడవాలి, నువ్వెందుకు కలిసినావు? కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడు అంటారు, కానీ మన అదృష్టం బాగుండి మాట్లాడే కొడుకు పుట్టాడండి. మాట్లాడే కొడుకు? అవునండి. మాట్లాడే కొడుకు అంటే నేను చూసేస్తాను, నేను తీసుకొస్తానండి. మాట్లాడే కొడుకు అంట, దేవుడా మాట్లాడే కొడుకు. ఏదైనా బిడ్డకి తలకాయ ఉంటుంది, ఈ తలకాయకే బిడ్డ ఉన్నాడేంది? ఏమండి నా బంగారం లాంటి బిడ్డకి దిష్టి పెడతారా మీరు? నేను దిష్టి పెట్టాను. అమ్మా నాన్న కాళ్ళ మీద వేసుకొని చారం చేయించడానికి అమ్మమ్మని పిలిచావా? ఇంతకి చెప్పమ్మా, నా నాన్న ఎవరు? మహేష్ బాబు గారా? కాదు నాన్న. ప్రభాస్ గారా? కాదు నాన్న. లేకపోతే కృష్ణ భగవాన్ గారా? మనకంత అదృష్టం లేదు, ఆయనకంత ఓపిక లేదు. మరి ఎవరమ్మా మన నాన్న? వీడే మీ నాన్న. నాన్న ఏ నాన్న? మార్చేయమ్మా మా నాన్ననే. నాన్న బట్టలు మార్చేసినంత ఈజీ కాదు నాన్న మార్చడం. అవునా? అవును నాన్న. అమ్మా నాన్న ఇక్కడ ఎక్కువసేపు పంచుకమ్మ దిష్టి తగులుతుంది, అందరు నన్నే చూస్తున్నారు, ఇంటికి తీసుకెళ్ళి. ఇదే ఇల్లు మనది. అమ్మా నాకు ఆకలి అవుతుందమ్మా. అయ్యో తింటావా? తింటావా? బ్రెడ్ తింటావా? ఏం తింటావు నాన్న? దమ్ బిర్యానీ తింటా. హలో బాస్, థ్యాంక్ యూ బాస్. పుట్టాడు బాస్, మాట్లాడే కొడుకు పుట్టాడు బాస్, మీ బ్లెస్సింగ్ కావాలి బాస్. రండి బాస్, ఇంట్లో కాడే ఉన్నాడు. రే మా బాస్ వస్తున్నాడు. వాడికి లక్ ఎలా వచ్చిందంటే ఒక కోటీశ్వరుల అమ్మాయిని తీసుకొని పారిపోయాడు. మొత్తం ఆస్తి నొక్కేసి ఈ రోజు బాస్ అయి కూర్చున్నాడు. వానంత లఫుడ్ గాడు, లవంగం గాడు, ఇలాచి గాడు ఇక ప్రపంచంలో ఎవడు లేడురా. అవునా నాన్న? జాగ్రత్త రా అంతోటి మంచి. వాడు వచ్చేస్తున్నాడు ఇప్పుడే. బాస్ రండి బాస్. ఈడేనా మాట్లాడే కొడుకు? అవును సార్, మా బాస్. ఇందాక చెప్పావే లవంగం గాడు, దాల్చిన చెక్క గాడు, దేనికి పనికిరాని బాస్ గాడని, ఆడేనా ఈడు? నేను అలా చెప్పాను కదా. నువ్వే కదా నాన్న నా ముందు అన్ని మాట సార్, మిమ్మల్ని అమ్మడా బూతులు తిట్టాడు సార్. వీడేనా? బట్ట నువ్వు ఇట్రారా బాస్. నేను అనలే బాస్. నువ్వు కాకపోతే వీడికి ఎలా తెలుసు ఇవన్నీ? బాస్ నా ఉద్యోగం ఉందా బాస్? బాస్ మొత్తం కొడుతున్నాడు బాస్. ఏం బాస్ ఇట్లా చేసావు? నాన్న వెనక నుంచి కాలింగ్ బెల్ నొక్కుతున్నారు, ఎవరో చూడు. మా ఇంట్లో ఉప్పులేదండి. ఎవరు మీరు? మీడియా నుంచి వచ్చినాము. ఈ డోర్ నుంచి వచ్చారుగా మీరు ఇందాక. చూస్తున్నారా ఇవాళ మనం ఇక్కడికి ఒక వింత చూద్దామని వచ్చినాం, కానీ ఇక్కడ మాత్రం రెండో వింత కూడా జరుగుతుంది. ఈయన తండ్రి అయిందట, ఈయన కొడుకు పుట్టిండట. తండ్రి అయితే వింత ఏంటంటే ఇక్కడ ఇంకో వింత జరుగుతుంది, చూస్తున్నా మీరు? ఏంటది? ఇక్కడ పర్ఫార్మెన్స్ లో ఇవాళ నీకన్నా ఎక్కువ పాత్ర నాదే ఉంది. పిల్లగాడు ఎక్కడ ఉన్నాడో చూపి నాకు. ఇగో పిల్లగాడు ఇక్కడే ఉన్నాడు. హాయ్ నాన్న, చిట్టి కన్నా ఎంత ముద్దుగున్నాడు అసలు, నీ పోలికి ఒక్కటి కూడా రాలే.
చిట్టి తండ్రి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడినావు కదా నీకు బాగా నచ్చిన మాట ఏంటిది? ఐ లవ్ యూ. ఏమయ్యా నువ్వేం మనిషి చిన్నపిల్లగాళ్ళతో ఏం మాటలు మాట్లాడిపియాలి ఏం మాటలు నేర్పియాలి అనేది గింత గింత కూడా తెలియదా? చూసిరు కదా ఇవన్నమాట ఈ రోజు మనం చూసినాం ఇంత. కాబట్టి మళ్ళీ ఇంకొక వార్తతో మళ్ళీ కలుసుకుందాం. రారా. ఇది ఎప్పుడు వస్తుంది? నేను ఒక పని చేస్తాను. ఏంటి? నా ఫ్రెండ్ పిలుచుకుంటే నువ్వు పడుకోను అన్నా. ఓకే ఓకే. ఏమే ఇంట్లో నా భార్య లేదు, మా ఇంటికి వచ్చేసేయి. వచ్చేయి. ఎవరు నాన్న ఈ ఆంటీ? నాకన్నీ నీకు పిన్ని. అంటే అమ్మకు తెలిస్తే కొడుతుంది నాన్న. ముందు నిన్ను కొడతా. అటు వద్దు నాన్న, తప్పుకొద్దు నాన్న. అయితే పని చేస్తా, లోపలికి పోదాం. పదవే పద. వద్దు నాన్న. లోపల దాపెట్టేసి. నాకు అన్ని నీకు పిన్ని. ఎక్కడో విన్నట్టుందే. ఎలా తెలుసు తెలుసా? ఎలా తెలుసు? నేనే కాదు మీడియా మొత్తం చూసారు. మీడియా చూసిందా? అవును. ఎలా చూసింది? ఇందాక సుజాత అంటే కెమెరా వచ్చింది కదా. అవును. ఆ కెమెరా నేను ఏం చేశానంటే చిన్న కెమెరా వెనక పెట్టా. అంటే మొత్తం రాష్ట్రం అంతా చూసిందా? దేశం మొత్తం చూసింది. నాన్న వాడితో మనకి సెట్ కాదు, నేను వెళ్ళిపోతున్నా. వచ్చాయి. అది కాదే నా మాట విను. ఎంత బాగా చూస్తుందో ఆంటీ అయితే నన్ను. అంటే ఈ పిల్లోడికి మాటలే కాదు గడ్డం మీసం కూడా ఉందని చూస్తున్నా. మరేమో మా అమ్మ నాన్న వెళ్ళిపోయారు. నన్ను దత్తత తీసుకొని నన్ను పెంచుకుంటావా? పెంచుకోవా? ఎవరు పెంచుకోరు, ఇంకెందుకు? Come on baby, let's go on the bullet. On the velo పాడుకుందాం duet. కృష్ణ భగవాన్ గారు ఈ స్కిట్ ఎలా అనిపించింది? మీ ఐడియా బాగుంది. పిల్లోడిగా కుర్చీలో కూర్చోబెట్టి బాగుంది. థ్యాంక్ యూ. ఖుష్బు గారు. రాకేష్ కాన్సెప్ట్ చాలా క్యూట్ గా ఉంది. ఇట్ వాస్ వెరీ నైస్ రాకేష్ గారు. థాంక్స్. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా జబర్దస్త్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నన్నడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి